పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం. ఈరోజు అభ్యుదయ పరిచయ కార్యక్రమానికి కర్నూలు జిల్లా జయగ్రారం పత్తికొండ మండలం నుంచి శ్రీ కురవ చిన్న మునిస్వామి గారు మన పాడి పంటల స్టూడియోకి రావడం జరిగింది. వీరు తన పంట పొలం నందు ఉల్లి పంటను సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ రోజు ఉల్లి పంటల సాగు గురించి మన పాడి పంటల స్టూడియోకి వివరించడం జరుగుతుంది. నమస్కారం అండి మునిస్వామి గారు. నమస్కారం. సాధారణంగా ఉల్లి పంట కాలం ఎన్ని నెలలు ఉంటుందండి? అంటే మామూలుగా సమయం అయితే మనకి యాక్చువల్గా 130 రోజులు పడుతుంది సార్. అంటే మామూలుగా నీళ్లు కాలువల ద్వారా పెట్టించే విధానం లేదు, మనకి డైరెక్ట్గా సోయింగ్ విధానానికి వెళితే మనకి 150 to 180 days పడుతుంది. ఓకే. తర్వాత మీ పంట పొలం దీని నీటి పద్ధతులు ఏమిస్తున్నారండి? మా నీటి యాజమాన్యం ఏ విధంగా ఉంటుంది? ఉల్లిపాయకి డైరెక్ట్ కాలువల ద్వారా ఒక పద్ధతి సార్. రెండోది వర్షం ద్వారా, అంటే డైరెక్ట్ సోయింగ్ ఉండే పొలాలకు అట్లా వస్తుంది. ఇంకోటి ఏమంటే మనకి డ్రిప్పులు, మల్చింగ్ సీట్కి కూడా డ్రిప్ చేసి మనం ఇస్తాం సార్. డ్రిప్పుల ద్వారా కూడా మనకి నీటి యాజమాన్యం అనేది ఇస్తాం సార్. ఓకే. అది కూడా మనకి 45 days అట్లా, అంటే వర్షం రాకుంటే కొంత నీటి తడవడం, లేదా డైరెక్ట్ కాలువల ద్వారా ఉండేవైతే మనం వీక్లీ వన్స్ కానీ 5 daysకి ఒకసారి కానీ వాటర్ని మనం అప్లై చేస్తుండాలి. మీరు పంట పొలంలో డ్రిప్ సబ్సిడీ మీద ఏం తీసుకున్నారండి? సార్, అంటే గతంలో మనకి తక్కువ సబ్సిడీ ఉంది సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో, అంటే గత గవర్నమెంట్లో తీసుకున్నాము, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా 90% సబ్సిడీతో మేము మళ్ళీ తీసుకోవడం జరిగింది. పంట పొలంలో పురుగులు తెగుళ్ళు ఆశిస్తుంటాయండి? పురుగులు తెగులు కూడా వస్తుంటుంది. అంటే మనకి యాక్చువల్గా మొనలు కుళ్ళిపోవడం అనేది ఒకటి సార్. రెండోది ఏమంటే మనకు ఒక్కొక్కసారి ఈ నీటి తడి ఎక్కువ కావడం వల్ల కూడా కుళ్ళు తెగులు అనేది కూడా వస్తుంది సార్. దానికి ఏమంటే మనం కొన్ని, అంటే ఈ కిరక్రాన్ కానీ, లేకుంటే మనము కెనాల్ పాస్ కానీ, లేదా నిటోవా అనేటువంటి మందులను కూడా మనం పిచికారీ చేసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత మనకి ఏదన్నా గడ్డకి పుల్లు తెగులు వచ్చినట్లయితే వాటికి అంటే కొన్ని పౌడర్స్ మనం కూడా వేయడం జరుగుతుంది. భూములు వేస్తారు. చూసారు కదా, శ్రీ కురవ చిన్న మునిస్వామి గారు తన పంట పొలం ఉల్లి పంటను సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.